హాయ్ అండి, వెల్కమ్ టు శివ టెక్ ట్యూబ్ ఛానల్కి. మీకు ఈరోజు నేను జీరా సర్వర్ ఇన్స్టాలేషన్ మన లోకల్ కంప్యూటర్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, అది మీకు విత్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి మొత్తం క్లారిటీగా మీకు చూపిస్తానండి. ఓకే, ఫస్ట్ మనం అట్లాసిన్ సపోర్ట్ సర్వర్ ఆర్చీవ్లోకి వెళ్ళాలి అండి. అక్కడ మనకు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, మనకు అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట, వర్షన్స్ అనమాట. స్టార్టింగ్ అట్లాసిన్ సూట్ కూడా మనకి 4 వర్షన్ నుంచి స్టార్ట్ చేశారు. 4, 5, 6 ఇప్పుడైతే 8 నడుస్తుంది అనమాట. దాంట్లో కూడా 8లో ఎన్నెన్ని వర్షన్ ఉంటుందని చూపిస్తారు. ఇప్పుడు 8.20 నడుస్తుంది LTS వర్షను. క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి మనం. లైనెక్స్ అయితే లైనెక్స్, విండోస్కి అయితే విండోస్, జిప్ అయితే జిప్ ఆర్చివ్. మనకి విండోస్ కాబట్టి ఓన్లీ 64 బిట్టే అవైలబిలిటీ ఉంటుందండి. సబ్మిట్. డౌన్లోడ్ చేశాను. టైం ఒక 7 మినిట్స్ అట్లా పడుతుంది. 446 MB ఉంటుంది. డౌన్లోడ్ అవుతుంది. ఇంకా 4 మినిట్స్ టైం పడుతుంది. కంప్లీట్ అవుతూ ఉందండి. ఆఫ్టర్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే after downloads showing folders, run as administrator. క్లిక్ ఆన్ ఎస్ చేయాలని మీకు తెలుసు. అది ప్రాసెస్ అవుతుంది, ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇక్కడ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండి. కొత్తగా చేస్తుంటే ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ తీసుకోవచ్చు అండి. ఆల్రెడీ మనకి ప్రీవియస్గా ఏమైనా ఉంటే అప్గ్రేడింగ్ తీసుకోవాలి. నార్మల్ ఇంకేదన్నా ఉంటే కస్టమ్ ఇన్స్టాలేషన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఒక పోర్ట్ నెంబర్ అని తీసుకుంటుంది. మీకు అర్థమవుతుంది. ఈ పోర్ట్ అండి, లోకల్ హోస్ట్ HTTP పోర్ట్ అనేది మన ఇష్టం. అంటే ఆటోమేటిక్గా తీసుకుంటే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్ తీసుకుంటే, కస్టమ్ ఇన్స్టాలేషన్ అంటే రికమెండెడ్ తీసుకుంటుంది అనమాట. ఇట్లా మనకి సపరేట్గా ఫోల్డర్లు ఇవ్వచ్చు, ఎక్కడ చేసుకోవాలనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తున్నాను నేనైతే. ఈ పోర్ట్ నెంబర్ మనకి ఇష్టం వచ్చి మ్యాండేటరీ కావాలంటే ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ కస్టమ్ ఇన్స్టాల్ తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ అవుతూ ఉంది. మీకు మొత్తం కంప్లీట్ జీరా సాఫ్ట్వేర్ గురించి మొత్తం వీడియోస్ డైలీ బేసిస్ చేస్తానండి. కంప్లీట్ కోర్స్ ఉంటుంది మీకు. జీరా ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ కోర్స్ ఉంటుంది యాక్చువల్లీ. Click on next. Launching Jira software. Click on finish. ఇక్కడ చూడండి, ఇంతకుముందు పోర్ట్ నెంబర్ ఏదైతే ఇచ్చిందో లోకల్ హోస్ట్ 8080 అని వస్తుంది. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే మనం ఒక జావా ఫైల్ అనేది దీనికి బ్యాక్ ఎండ్లో రన్ అవుతుందండి. అది ఇన్స్టాలేషన్ చేయాలి. అది ఎట్లా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. మనం జావా JDK ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలండి. జావా ఆర్చివ్ డౌన్లోడ్స్కి వెళ్ళండి.
స్క్రోల్ డౌన్ ఇక్కడ విండోస్కి సంబంధించి మనకి కావాల్సింది ఇట్లా మ్యాక్ లైనెక్స్ వీటికి కావాల్సినవి ఉంటాయి. మనకి కావాల్సింది 64-bit విండోస్ కాబట్టి క్లిక్ ఆన్ హియర్, టిక్ చేయండి ఇక్కడ, ఎందుకంటే టిక్ చేసి ఇక్కడ హైలైట్ అవుతుంది. డౌన్లోడ్ జస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ మీ మెయిల్ ఐడి అంటే ఒరాకిల్ అకౌంట్ ఉంటే కంపల్సరీ ఒరాకిల్ అకౌంట్ కావాలండి. జస్ట్ దీని నుంచి వన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలు, నెక్స్ట్ టైం నుంచి నో ఇష్యూ, ఇది అడగదు. నా ఒరాకిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాను, డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, 3 minutes టైం పడుతుంది. 212 MB ఉంది. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండి. నెక్స్ట్ జస్ట్ సెటప్ ఫైల్ అండి, జస్ట్ ఈజీగా ఉంటుంది, దానివల్ల పెద్ద ఇబ్బందిగా ఉండదు. చాలా ఈజీ వేలో మీకు చెప్తానండి. ఈచ్ అండ్ స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు అసలుకి జీరా గురించి ఏం తెలియని వాళ్ళు, బిగినర్స్ కూడా నార్మల్ స్టార్టింగ్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లోకి మీకు ఈజీగా ఉంటుంది. ఎట్లా చెప్తాను మీకు క్లియర్గా. ఓకే, ఫినిష్ అయిపోయింది, క్లోజ్, సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అండి. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మై కంప్యూటర్ ఎక్కడైతే మనకి జీరా అనేది ఇన్స్టాలేషన్ అయింది, లొకేటెడ్ ఫైల్, ఫోగ్రౌండ్ ఫైల్స్, అట్లాసియన్ ఫోల్డర్. ఫస్ట్ వీటికి ఏంటంటే మనం పర్మిషన్ ఇచ్చేయాలండి. అట్లాసియన్ ఫోల్డర్కి డైరెక్ట్గా మనకు ఒక పర్మిషన్ ఇచ్చేసాం అనుకోండి, యూజర్స్కి ఇచ్చేస్తే పర్మిషన్స్ ఎడిట్కి వెళ్ళేసి యూజర్స్ ఆల్ అప్లై, ఓకే ఓకే. ఇక్కడ కూడా అడ్మిన్ పర్మిషన్ ఇచ్చేసింది జీరాకి. బ్యాక్లోకి వెళ్ళి జీరా కూడా ఇక్కడ కూడా కంటిన్యూ, ఓకే. ఇప్పుడు మనకి అక్కడ స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ బిన్లో స్టార్ట్ జీరా అని ఉంటుందండి. ఇక్కడ మనకి స్టార్ట్ జీరా, క్లిక్ ఆన్ స్టార్ట్ జీరా. బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది జావా. ఇక్కడ స్టార్ట్ జీరో అని వస్తుందండి, ఇప్పుడు స్టార్టింగ్ జీరో అని వచ్చింది చూసారా, ఓకే క్లోజ్ అండి. ఇప్పుడు మీరు వెళ్ళేసి జస్ట్ లోకల్ హోస్ట్ 80 జస్ట్ రీఫ్రెష్ చేయండి, ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏ పోర్ట్ నెంబర్ ఇస్తే అదే పోర్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలండి. డిఫాల్ట్గా అయితే మనకి జీరా ఇన్స్టాలేషన్ 8080 తీసుకుంటుంది. మనం 8100 ఇవ్వచ్చు, 8020 ఇవ్వచ్చు, అది డిపెండ్ అపాన్ మన ఇష్టం. అది ఇక్కడ మనకి సెటప్ ఫర్ మీ అని కాకుండా ఐ విల్ సెటప్ మై సెల్ఫ్ అని రాసుకోండి, లేదనుకోండి నో ఇష్యూ, దెన్ ఐ విల్ సెటప్ మై సెల్ఫ్ అని రాసుకోండి. ఏదైతే డెమాన్స్ట్రేషన్ పర్పస్ వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఒకటి ఆప్షన్స్, డేటాబేస్ యాక్చువల్గా బిల్ట్-ఇన్ ఆప్షన్స్ ఉంటాయి మన అఫిషియల్ అయితే. మై ఎస్క్యూఎల్ కానీ, ఒరాకిల్ అని, PostgreSQL అని ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం ఏంటంటే జస్ట్ ఇవాల్యుయేషన్ పర్పస్ కాబట్టి డేటాబేస్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు, మనకేం లేదు. జస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసుకుంటారు అనమాట డేటాబేస్ టీమ్ వాళ్ళు. జస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవటం, వాటికి నెంబర్ ఉంటుంది, ఇట్లా పోర్ట్ నెంబర్స్ ఉంటాయి, పాస్వర్డ్ అన్నీ మనకు అవసరం లేదండి. డేటాబేస్ వాళ్ళు సెట్ చేస్తారు. బిల్ట్-ఇన్ తీసుకుంటున్నాను నేను. కొద్దిగా టైం పడుతుందండి, కొంచెం టైం తీసుకుంటుంది ఇది. టైం ఎక్కువే తీసుకుంటుంది, దానివల్ల మీరు ఫరక్ పడద్దు, కొంచెం టైం పడుతుంది.
మొత్తం డేటాబేస్ క్రియేట్ చేస్తున్న బిల్ట్-ఇన్ డేటాబేస్, అందువల్ల టైం పడుతుంది మీకు. ఇక్కడ మనం నేమ్, అప్లికేషన్ నేమ్ మన ఇష్టం ఏదైనా వచ్చింది, జీరా సర్వర్ అని జస్ట్ మనకి డిఫరెంట్ మనకి ఏం కావాలంటుంది. ఇక ప్రైవేట్ అయితే ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేయొచ్చు న్యూ యూజర్స్ని, బట్ మనం ఏంటంటే పబ్లిక్ తీసుకుని, ఎందుకంటే ఎవరైనా అంటే టెస్టింగ్ పర్పస్ కోసం కాబట్టి. ఇది బేసి వాళ్ళు అయితే ఎట్లా ఉంటుంది, ఎందుకంటే HTTP లాస్ట్ మనం ఏదైతే ఇచ్చామో లోకల్ వస్తుంది. నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ లైసెన్సింగ్ తీసుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేట్ లైసెన్స్ అని కొట్టండి. జస్ట్ మన మెయిల్ ఐడికి ఏదైనా ఉంటే లాగిన్ చేసేసి మీరు జీరా సర్వర్, జీరా సాఫ్ట్వేర్ ప్లస్ సర్వర్ ఐడి, జనరేట్ లైసెన్స్, క్లిక్ ఆన్ ఎస్, ఆటోమేటికల్ వస్తుందండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. మనకి 30 days లైసెన్స్ వస్తుందండి. ఇది యాక్చువల్గా మామూలుగా అయితే లైసెన్స్ లేకుండా ఉంటే చాలా ప్రాబ్లం అయ్యేది. దీనివల్ల ఏంటంటే ఏదో 30 days వరకు ఫ్రీగా మనం చేసుకోవచ్చు. ఆఫ్టర్ 30 days మనం మళ్ళీ జనరేట్ లైసెన్స్, జీరా ట్రయల్ లైసెన్స్ కొట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ 30 days అట్లా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం, టెస్టింగ్ పర్పస్ కాబట్టి. ఇక్కడ మనం డీటెయిల్స్ ఫిల్ చేయాలండి. సపోజ్ నా పేరు శివ అండి, శివ. టెస్ట్ మెయిల్ అడ్రస్ మొత్తం ఇవ్వాల్సిన వస్తుంది, siva@gmail.com. టెస్టింగ్ పర్పస్ కాబట్టి నార్మల్ అయితే మెయిల్ ఐడి అనుకుంటే అంత ఇవ్వాలండి. జస్ట్ యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ ఇస్తున్నాను, పాస్వర్డ్ కూడా అడ్మిన్ ఇస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది ఉండకుండా అడ్మిన్. నెక్స్ట్, ఈమెయిల్ కాన్ఫిగరేషన్ అయితే ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అది సర్వర్ లెవెల్ అంటే మనకి మొత్తం ఇక్కడ కడితే మొత్తం పోర్ట్ నెంబర్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ లేటర్ అని పెట్టేసుకోండి, ఫినిష్. అంటే యాక్చువల్గా మనం కంపెనీకి వెళ్తే ఆఫీస్కి వెళ్ళంగానే మనకి డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ చేయండి అట్లా అని అడగరు. జస్ట్ ఏంటంటే బేసిక్గా మనకి ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే మీకు ఇట్లా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంది, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ జీరా ఇన్స్టాలేషన్, సర్వర్ ఇన్స్టాలేషన్ అంటారు. యూ నీడ్ టు టేక్ ద డౌన్లోడ్ ద file, the setup file, what is versions 8.0, like we need to tell that. After that we can install the JDK file like that. After we need to give it to permission to the local host where is the located in the drive. అవి చెప్పాలండి మీరు, దానికోసమే అనమాట. జస్ట్ ఐడెంటిఫై కోసమే అనమాట, మీకు నాలెడ్జ్ కోసమే, బేసిక్ నాలెడ్జ్ కోసం. అసలు సర్వర్ ఎట్లా ఇన్స్టాలేషన్ కూడా తెలియకపోతే బాగోదు కదా అని చెప్పేసి జస్ట్ ఇట్లాంటి సాఫ్ట్వేర్ అడుగుతారు అనమాట వాళ్ళు. టెస్టింగ్ కోసం ఇట్లా నేర్చుకోవాల్సి వస్తుంది మీరు. ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ తీసుకుంటున్నాను. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ మనకి కావాల్సిన అవతార్ పెట్టుకోవచ్చు అండి వీటిలో, లేదంటే చూస్ ఫైల్ మన ఫొటోస్ కానీ ఎట్లా ఉంటే పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. జస్ట్ నేను టిక్ చేసా. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్రియేట్ శాంపుల్ ప్రాజెక్ట్ చేయొచ్చు, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి ప్రాజెక్ట్. యాక్చువల్లీ మనకి ఇది క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. స్క్రమ్ అండ్ కాన్బాన్ రెండు ఉంటాయి, బేసిక్ చేసుకున్నాం మనం ప్రజెంట్ మీకు టెస్టింగ్ పర్పస్ కోసం కాబట్టి. ఇవి ఏంటంటే బిజినెస్ అంటే సర్వీస్ డెస్క్ అండి, సర్వీస్ డెస్క్ కింద వస్తుంది మీకు ఇది. టాస్క్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేసి. జీరా వర్క్ ఫ్లో అనేది వీటిలో టు డూ ఒక రిజిస్టర్ చూపిస్తుంది మనకి. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలండి, నేనైతే టెస్ట్ ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను స్టార్టింగ్. ఇక్కడ కీ చూడండి, కీ అనేది ఏంటంటే మ్యాండేటరీ అనమాట, ఆటోమేటిక్ తీసుకుంటారు, లేదంటే మాన్యువల్ కూడా ఇవ్వచ్చు. టీటీ అని కూడా ఇస్తాను నేను, చూసుకోండి కావాలంటే.
టీపీఎన్ తీసుకున్నది కానీ టీటీ అనేది ఇది ఏంటంటే యూనిక్ ఉంటుంది అనమాట. కీ అనేది డిపెండ్ అపాన్ మన టికెట్స్ క్రియేట్ అయినప్పుడు ఏంటంటే యూనిక్ వస్తుంది అనమాట. ఇదండి యూఐ మనకి జీరా సాఫ్ట్వేర్ యూఐ ఇలా ఉంటుంది అన్నమాట. యూజర్ ఇంటర్ఫేస్, డాష్ బోర్డ్స్, ప్రాజెక్ట్స్, ఇష్యూస్, బోర్డ్స్, ప్లాన్స్, క్రియేట్. దీన్ని వచ్చి అడ్మిన్ కన్సోల్ బటన్ అంటారండి. ఇక్కడ మనకి ఇష్యూస్ మెయిన్ టాపిక్ అంతా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. ఇష్యూ టైప్స్, సబ్ టాస్క్స్, వర్క్ ఫ్లోస్ స్కీమాస్, స్క్రీన్ స్కీమాస్, ఇష్యూ టైప్ స్కీమాస్, కస్టమ్ ఫీల్డ్స్, సిస్టమ్ ఫీల్డ్స్, ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమాస్, కస్టమ్ ఫీల్డ్ ఆప్టిమైజర్. ఇది పెద్ద మ్యాండేటరీ కాదండి. ప్రియారిటీ స్కీమ్స్, ఇష్యూ ట్రాకింగ్, టైం ట్రాకింగ్, రెజల్యూషన్, స్టేటసెస్, నోటిఫికేషన్ స్కీమ్స్, పర్మిషన్ స్కీమ్స్. ఇవన్నీ మీకు ఫర్దర్ క్లాసెస్లో ఇదొక టాపిక్ ఇదొక రోజు అట్లా మీకు క్లియర్గా చెప్తానండి. ప్రాజెక్ట్స్ మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ టెస్ట్ ప్రాజెక్ట్ టీటీ అని వస్తుంది. ప్రాజెక్ట్ సెట్టింగ్స్, మన ప్రాజెక్ట్ గురించి ఏంటి అనేది వాట్ అనేది మొత్తం క్లియర్గా డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది ఇక్కడ మీకు. డీటెయిల్స్, ఇష్యూస్ టైప్స్ ఏంది, వర్క్ ఫ్లోస్ ఏంది, స్క్రీన్స్ ఏంది, ఫీల్డ్స్ ఏంది, ప్రయారిటీస్ ఏంది, సెట్టింగ్స్, ఇంకా వర్షన్స్, కాంపోనెంట్స్, రోల్స్, ఇవన్నీ తర్వాత టాపిక్లో వస్తాయి మీకు. ఇది ఇన్స్టాలేషన్ వరకు మీకు అవుతుందన్నమాట ఇది. ఓకే, లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా వీడియోస్ కొని మీకు నేను కంటిన్యూగా మీకు అప్డేట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.